మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన వంట చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మీ చేతి వంట సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు హారిక. ఎక్కడి నుంచి వస్తున్నావు హారిక? నేను కాకినాడ నుంచి వస్తాను. కాకినాడ నుంచి వచ్చావా? సూపర్. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? మానస అండి. మానస గారు మీరు ఎక్కడి నుంచి? మీర్పేట నుంచి. మీర్పేట. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? అస్సలు లేదా? ఓకే, సో ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? సో మరి ఇద్దరు మంచి వంటలతో రెడీయా? రెడీ. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మానస మీరు? క్యాబేజీ పెసరపప్పు కూర. క్యాబేజ్ పెసరపప్పు కూర. సో హారిక నువ్వు? కార్న్ కరివేపాకు రైస్. కార్న్ కరివేపాకు రైస్. ఓ, ఒకళ్ళు రైస్ ఐటమ్, ఒకళ్ళు కర్రీ అన్నమాట. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే ఓకే, మరి క్యాబేజ్ పెసరపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4. స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. నేను ఆయిల్ వేసుకోవాలి. పోపు ఏం లేదా దీంట్లో? పోపు ఏంది డైరెక్ట్ ఉల్లిపాయలు క్యాబేజ్ శనగపప్పు ఎక్కువ చేస్తుంటారు కదా? పెసరపప్పు కూడా చేస్తుంటారు. పెసరపప్పు కూడా ఎక్కువ చేస్తుంటారు. క్యాబేజ్ క్యాబేజ్ బేసిక్ గా పెసరపప్పు మనకి కూరల్లో అంటే దీంట్లోనే కాదు, జనరల్ గా ఏ కర్రీస్ కైనా పెసరపప్పు కాంబినేషన్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది ఉల్లిపాయ వేగిన కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. కొద్దిగా పసుపు వేసుకోవాలి. సో ఫస్ట్ దీనికి పెసరపప్పు నానబెట్టేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ బాయిల్ చేస్తున్నా క్యాబేజ్. ఓకే. ఎందుకు ఇది సింపుల్ వంట చేద్దాం అనిపించింది మీకు? బాగుంటుంది. బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. ఎవరికి ఇష్టం? మీకు ఇష్టమా బాగా ఇది? మా ఇంట్లో అందరు తింటారు. క్యాబేజ్ తింటారా? జనరల్ తింటారు. స్మెల్ కొంతమంది నచ్చదు. తింటారండి, అందరు తింటారు. అన్ని వెజిటబుల్స్ చక్కగా తినేస్తారు. అన్ని తింటారు, ఏమి వంకలు పెట్టకుండా. వంకలు ఏమి పెట్టారు, తింటారు. సూపర్. ఆకుకూరలు కూడా తింటారు. ఆకుకూరలు కూడా తింటారా? గుడ్. అలా అన్ని ముందు నుంచి అలవాటు చేస్తే మా పిల్లలు తింటారు. ఫస్ట్ మీ పిల్లలు తింటారా? అన్ని తింటారు. సూపర్. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. 2 బాబులే. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు 3rd క్లాస్, చిన్న బాబు UKG. ఓకే. పేర్లేంటి? సుహాస్, నిహాస్. సుహాస్, నిహాస్. బాగున్నాయి, అంటే ఈజీగా ఉన్నాయి పేర్లు. ఈ మధ్య కొంచెం కాంప్లికేటెడ్ పేర్లు పెట్టుకుంటున్నారు కదా అందరూ. వాళ్ళిద్దరిది ఒకే రోజు బర్త్డే. సో 2 బర్త్డేలు ఒకే రోజు. ఒకటే ఖర్చుతో 2 బర్త్డేలు అయిపోతుంది. 2 కేకులు, 2 కొత్త డ్రెస్లు. సేమ్ డ్రెస్ అసలు లైన్ అలా ఇలా కూడా కాకూడదు. సేమ్ డ్రెస్. ఓన్లీ బర్త్డేకి. ఓన్లీ బర్త్డేకా? అప్పుడు వేరే ఓన్లీ బర్త్డేకి సేమ్ డ్రెస్సెస్. అంటే ఎలా? అది మీరు అలవాటు చేస్తారా? వాళ్ళు అలా? లేదు, మేము ఇద్దరిది బర్త్డే సేమ్ కాబట్టి సేమ్ ఉండాలి. సేమ్ డ్రెస్. ఎప్పుడైనా ఒక సైజ్ దొరకకపోతే ఏం చేస్తారు? అది దొరికేంత వరకు తిరుగుతుంటాం. దొరికిన సైజులో 2 బట్టలు కొంటారు. అది బాగుందండి. వేగినాక కొంచెం కారం. ఓకే. సాల్ట్. ఓకే. ఏమిటి అంత వేస్తున్నారు? బాగా ఉప్పు కారాలు ఎక్కువ తింటారా? ఏం లేదు, మామూలుగా తింటాం. మీరు వేసిన దాన్ని బట్టి చూస్తే కొంచెం ఎక్కువ తింటారేమో అని అనిపించింది. కొంచెం పైన మూత పెట్టేసేయండి, కొంచెం వేయగా ఉంటారు. టొమాటో వేయరా? వేస్తాను. కొంచెం ఇది వేగినాక టమాటో వేస్తాను. ఓకే. సో ఏదో పేస్ట్ రెడీ చేసి పెట్టారు. ఏంటి ఆ పేస్ట్? పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్ చేసి పెట్టాను. సో వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు ఇవి కలిపేసి పేస్ట్. పచ్చివే ఏం వేయించలేదు, పచ్చివే. చూద్దాం ఒకసారి. టమాటా వేసుకోవాలి.
సో మామూలుగా పెసరపప్పుతో అంటే ఎప్పుడు ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటారు కదా, జస్ట్ క్యాబేజ్ లో అయితే బాగుంటుంది టేస్ట్. కానీ మీరు అదేదో పేస్ట్ వెరైటీగా టేస్ట్ వేస్తున్నాం. ఓకే, మంచి కలర్ఫుల్ గా ఉంది. కారం ఎక్కువైంది అంటారా? లేదు లేదు లేదా? లేదు. ఓకే, సో కొంచెం టమాటా మగ్గితే పప్పు యాడ్ చేసుకోవాలా? పేస్ట్ యాడ్ చేసేయాలి. సో ఆ పేస్ట్ మనకి కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది. ఒకవేళ మనకి గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే ఆ పేస్ట్ అవసరం, ఓన్లీ పప్పు ఒకటే వేసేయాలి. ఓకే ఓకే. సో మీరు మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? డైలీ చూస్తుంటాను. డైలీ చూస్తుంటారు, చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. నైస్ నైస్. ఒకసారి చూద్దామా? ఓకేనా, పేస్ట్ యాడ్ చేసుకో. ఫస్ట్ పప్పా పేస్టా? పేస్టేనా? ఓకే. అది ఏదో పచ్చళ్ళలో ఉంది, బాగుంది. ఇప్పుడు పప్పు నానబెట్టుకున్న పప్పు, పెసరపప్పు. పెసరపప్పు ఏంటంటే ఏ దీంట్లో వేసినా కూడా బాగా కలిసిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రైస్ లో బాగుంటుంది, కూరల్లో బాగుంటుంది. ఇందాక చక్కగా మంచి ఎర్రగా ఉంది, పేస్ట్ వేసేసరికి మొత్తం మారిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ గా ఇవన్నీ కలిపి ఒకసారి అలా మగ్గితే మనకి రెడీ అయిపోయినట్టేనా? ధనియాల పౌడర్ వేసేసి. ఓకే, ఓన్లీ ధనియాల పొడి, గరం మసాలా ఏం లేదు? ఏం లేదు. ఓకే ఓకేనా? ఓకే. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ధనియాల పొడి వేస్తుంది. ఓకే, కరివేపాకు ఫైనల్ గా యాడ్ చేస్తారా? ధనియాల పొడి. ఓకే, రైస్ లోకి కానీ రోటీలోకి కానీ బాగుంటుంది. ఈ కర్రీ దేనికైనా బాగుంటుంది. ఓకే ఓకేనా? ఓకే అండి. లాస్ట్ కొత్తిమీర. వేడివేడిగా క్యాబేజీ పెసరపప్పు కూర రెడీ. నైస్. ఓకే, మరి క్యాబేజ్ పెసరపప్పు కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ పెసరపప్పు కూర తయారు చేసే విధానం: ముందుగా క్యాబేజ్ ఉడికించి ఉంచాలి. వేరుశనగ పలుకులు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పెసరపప్పు కూర రెడీ.